పద్మావతి, ఏంది బట్టలని గట్లా సర్దుతున్నావు? నిన్నే అడుగుతుండా, ఏంది గట్లా సర్దుతున్నావు? అలా ప్రశ్నిస్తూ కాలం వృధా చేసే బదులు నువ్వు సర్దొచ్చుగా. త్వరగా బయలుదేరదాం. బయలుదేరడమా? బయలుదేరుడేంది? యాడికి? మీ ఇంటికి వెళ్తున్నావా? వెళ్తున్నావా కాదు, వెళ్తున్నాం. ఇంత హఠాత్తుగా మీ ఇంటికి ఎందుకు? మనం వెళ్తుంది మా ఇంటికి కాదు, మన ఇంటికి. మన ఇంటికా? అంటే మనిల్లు అంటే అర్థం కాదా? మన ఇంటికి అంటే నా మెట్టినింటికి. అమ్మ మాట కాదని మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడమా? ఏ, ఎందుకు వెళ్ళకూడదు? ఎలా వెళ్తాం పద్మావతి? అమ్మ మనల్ని ఇంటికి రమ్మని పిలవాలి కదా. ఇక అలాంటి ఆలోచన, ఆశ ఏమీ వద్దు సీనయ్య. అది మనిల్లు, మనం వెళ్తున్నాం అంతే. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా ఆలోచించాల్సిన పనిలేదు. త్వరగా బయలుదేరు. ఏంది ఏంది అంటున్నా? ఏంటంట? చెప్పాల్సింది నువ్వు. చెప్పాల్సింది చెప్పాను, వినాల్సింది నువ్వే. ఏంది వినేది? అమ్మ రమ్మని పిలవకుండా మనం మన ఇంటికి పోతే గది అమ్మని, అమ్మ మాటని, అమ్మ గౌరవాన్ని అవమానించినట్టు. ఆగు. ఏంటి? అమ్మ మాట, అత్తమ్మ గౌరవమా? ఇంకా అవన్నీ ఎక్కడున్నాయి? నేను చచ్చేంత వరకు అవి మా అమ్మని అంటి పెట్టుకునే ఉంటాయి. ఇదే మాట అలా ఊర్లోకెళ్ళి నలుగురిని అడిగి చూడు. మన కుటుంబం మీద, అత్తమ్మ మీద ఎలాంటి గౌరవ మర్యాదలున్నాయో బాగా తెలుస్తుంది. గుళ్ళో జరిగింది మర్చిపో. అది అన్న గొడవ. అమ్మ తీర్పు చెప్పింది, వాళ్ళకి పెండ్లి జరిపించింది కదా. అంటే ఇంట్లో లక్ష్మీదేవి లాంటి సంధ్యక్క ఒక బిడ్డతో సహా ఉంటే ఇప్పుడు కొత్తగా మీ అన్నయ్యకి ఇంకో పెళ్లి చేస్తుందా అత్తమ్మ? అత్తమ్మ చేసిన పని బాగుందా? అక్కడ అంతమందిలో యాదగిరి అన్న తప్పు చేశాడని రుజువైంది కదా. ఏంటి ఏంటి రుజువైంది? ఎచ్చాల కోటి అతను చెప్పడం, ఊళ్ళో చూసిన వాళ్ళు చెప్పడం, పిల్లాడు కూడా సాక్ష్యం చెప్పడం చూసావు కదా. అంటే వాళ్ళ సాక్ష్యాలతో ఒక పచ్చని కాపురాన్ని నిలువులా కూల్చేస్తారా ఎవరైనా? పక్షులు కూడా తన పిల్లల జోలికి ఎవరైనా వస్తే ఊరుకోవు. అలాంటిది మా నత్తమ్మ ఎవరో ఒక ఆడది ఆ మైథిలి చెప్పిందని, ఎవరో నలుగురు సాక్ష్యాలు చెప్పారని యాదగిరి బావకి, ఆ మైథిలికి ఊరందరి ముందు అలా పెళ్లి జరిపిస్తుందా? అసలు అది పెళ్ళని ఎవరైనా అంటారా? యాదగిరి బావగారిని ఆ మైథిలికి కట్టబెట్టడం వల్ల సంజక్క జీవితం ఏమవుతుంది? తన బిడ్డ రుక్కు ఏమవుతుంది? కనీసం ఒక్క క్షణం అర్థం ఆలోచించాల్సిన అవసరం లేదా? పరిస్థితులన్నీ ఒకేసారి చుట్టుముట్టి అమ్మని ఊపిరాడకుండా చేస్తే అమ్మ మాత్రం ఏం చేస్తుంది? ఆహా, అలాగా? అయితే నీ మీద, మన కుటుంబం మీద కక్షతో ఎవరైనా ఇంకో ఆడది నీ మీదే అలాంటి నింద వేస్తే, ఆ ఆడదాని మెడలో దండ వేయమని నిన్ను అత్తమ్మ ఆదేశిస్తే నువ్వు కూడా ఆడదాని మెడలో దండ వేస్తావా? నీ భార్యగా స్వీకరిస్తావా? దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నువ్వు మాట్లాడే దాన్ని బట్టి చూస్తుంటే అమ్మని అవమానిస్తున్నట్లుగా ఉంది పద్మావతి. అలాంటి ఉద్దేశమే నాకుంటుంటే